మెగా డిఎస్సిపై వైసీపీ పోరుబాట పట్టింది. మెగా డిఎస్సి అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలి అంటూ వైసీపీ నేతలు నినదించారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్ నుంచి ప్రదర్శనగా బయలుదేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు చర్చి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సిలో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకుని రావాలి అంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా డిఎస్సి వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దండ కూడా చేస్తున్నారన్నా దండ సరిగ్గా కూటమి ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పార్టీ జిల్లా అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు పూచెపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జక్కంపూడి రాజా గారు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మన పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు, వీళ్ళందరూ ఆదేశానుసారము ఈ కూటమి ప్రభుత్వం చేసే డిఎస్సి మీద కానీ, నీటు మొన్న జరిగినట్టు స్కామ్ మీద కానీ, ఈ మిగతా విషయాల మీద కానీ అన్ని జిల్లా కేంద్రాలలో లాగానే ఈ జిల్లా కేంద్రంలో కానీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి వేల మంది తరలి రావడం జరిగింది. పోలీసు ఆంక్షలు ఉన్నా కానీ అందరూ గట్టిగా ధైర్యం చేసి వచ్చినారు. ఈ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి మీద అంత అక్రమాలు చేసినారు. పేపర్ రుద్దునామని చెప్తారు, కానీ వాస్తవంగా అది ఆన్లైన్ ద్వారాగానే చేసినారు. మీకు అనుకూలమైన వాళ్ళకు మీరు ఉద్యోగాలు ఇచ్చుకునే దానికి ఇంటర్వ్యూ లేకుండా ఏం లేకుండా మీరు చేసినారు. పెద్ద మోసం ఇది. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. మీరు ఏం చెప్తే నమ్మేదానికి ఎవరు ఎంత అమాయకులు ఎవరు లేరు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ గాడి తెప్పింది. గతంలో జగన్ ఉన్నప్పుడు అన్ని స్కూళ్ళలో పారిశ్రామికంగా కార్పొరేట్ స్థాయిలో స్కూల్ ఉంటే, మీరు వచ్చిన తర్వాత విద్యా సంవత్సరం నెల అయినా కానీ స్కూల్ యూనిఫామ్ లేదు, బుక్స్ లేవు, స్టడీ మెటీరియల్ కానీ మీరు ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, అది ఇవ్వలేదు. కేవలము కేంద్ర ప్రభుత్వము యువత వల్ల దిగొచ్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినారు సెంట్రల్లో నీటి మీద మన యువత ర్యాలీ చేస్తే. ఈ విద్యా సంవత్సరం ఈ రాష్ట్రానికి సంబంధించి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి, ఆయన తక్షణం రాజీనామా చేయాలి. చేసి పారదర్శకంగా సిబిఐ విచారణ జరిపించాలి. మీరు చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రజలు అమాయకులు కాదు, ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీకు గడ్డుకాలం స్టార్ట్ అయింది, ప్రజలను మోసం చేయకండి అని ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ మండలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నీట్ పరీక్ష మీద, డిఎస్సి అవకతవకల మీద మెగా డిఎస్సి అని రిలీజ్ చేశారు. ఎన్నో విద్యార్థులు ఎన్నో సంవత్సరాలు నిరీక్ష అనమాట. ఒక జాబ్ కోసము ఏళ్ల తరబడి, ఉద్యోగ నోటిఫికేషన్ కోసము ఏళ్ల తరబడి చదువుతుంటే దాన్ని కూడా విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడి వాళ్ళకు వచ్చిన మార్కులు, హాల్ టికెట్స్ కూడా, మెరిట్ లిస్టులు మొత్తం, హాల్ టికెట్స్ డేటాను మొత్తాన్ని అరేంజ్ చేసి ఒక సాధారణ ఉద్యోగి అంటే దానికి సంబంధించిన ఉద్యోగికి నీట్ పరీక్షల్లో నెంబర్ 1 ర్యాంక్ రావడానికి చాలామంది విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడింది. ఆ విద్యార్థికే ఎలా వచ్చింది అని దాని డేటాను కూడా ఎలా తొలగించారో మీ అందరూ చూశారు. క్రీడలు అని చెప్పేసి 2%, 3% అని చెప్పేసి కొత్త జీవోలు తీసుకొచ్చి క్రీడలు అని చెప్పేసి క్రీడలలో ప్రత్యేక కేటాయించడంలో, ఉద్యోగ నియామకాలలో ఎన్నో మంది గందరగోళం ఉంది. దానికోసం సిబిఐ ఎంక్వైరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
ఈ ప్రభుత్వం. ఈ నీట్ పరీక్ష మీద ఎంత గందరగోళం జరిగిందో, నీట్ పరీక్ష మీద గందరగోళం నిరూపించి కేంద్రం దిగొచ్చి ఆ తగ మినిస్టర్ని రాజీనామా చేశారు. అట్లాగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నారా లోకేష్ గారిని రాజీనామా చేసి బాధ్యత వహించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం మేమందరం కలిసి. ఇంకొక విషయం, ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. వాళ్ళకి పుస్తకాలు కానీ, నోట్బుక్స్లు కానీ, ఈ మెటీరియల్స్ షూస్ కానీ, టైస్ కానీ సంబంధించిన మెటీరియల్ 2 నెలల పూర్తి అవుతున్నా కానీ ఇంకా ఇవ్వలేదంటే ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే మీరే ఆలోచించండి. స్కూళ్ళు స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది, పుస్తకాలు ఇవ్వలేదు, మరియు స్కూల్స్ యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ ఏమి ఇవ్వలేదు, మెటీరియల్స్ ఇవ్వలేదు. ఇంత దౌర్భాగ్యంగా నారా లోకేష్ వివరిస్తున్నాడంటే మీరే ఆలోచన చేయాలి. ఈ విద్యా వ్యవస్థ మీద అవగాహన లేకుండా, అనుభవం లేకుండా ఈ చేయటం వల్ల ఎంత అన్యాయం జరుగుతుందంటే రాష్ట్ర ప్రజలకి, విద్యార్థులకి మేము తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి స్కాలర్షిప్ ప్రతి గవర్నమెంట్లో పడుతుంది. ఈ గవర్నమెంట్లో 2 దఫాలు దాటినా కానీ ఇప్పటికీ విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, స్కాలర్షిప్లు పడలేదు. ఇప్పటికి ఈ రోజుకి పడలేదు. అవి కూడా ఎంతోమంది విద్యార్థులు చదువు పూర్తయిపోయి ఉద్యోగాల కోసం సర్టిఫికేట్లు కాలేజీల్లో ఉన్నాయి. అవి బయటికి తీసుకురాలేక ఎంతోమంది విద్యార్థులు అప్పులు పాలయ్యి తల్లిదండ్రులు ఈ స్కాలర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఏర్పడింది. ఇవన్నీ డిమాండ్ చేస్తూ నారా లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు మా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి డిమాండ్, నారా లోకేష్ గతంలో జరిగిన మొన్న ఆయన చేపట్టిన డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహించి రాజీనామా చేయాలనేది డిమాండ్ తోటి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి. ఏమాత్రం బాధ్యత కలిగిన విద్యాశాఖ మంత్రి బాధ్యత ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీ పుత్రరత్నాన్ని మీరు తెలివైన వాడు అనుకొని పిల్లల మీద ప్రయోగం చేస్తున్నారు. ఆయన బాధ్యత రాహిత్యం, ఆయన తెలివిలేని తనం వల్ల, లేకపోతే అతి తెలివి వలన డిఎస్సిలో లోపాలు జరిగినాయి. మెరిట్ లిస్ట్ అని చెప్పి స్పోర్ట్స్ కోటాను పెట్టి స్పోర్ట్స్లో మెడల్స్ వచ్చిన వాళ్ళకి కాకుండా పార్టిసిపెంట్స్కి, పాల్గొన్న వాళ్ళకనే పాల్గొనే సర్టిఫికేట్లు అమ్ముతారు బయట. ఆ బయట సర్టిఫికేట్లు, దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చి మీ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి అర్హులైన వాళ్ళని మోసం చేశారు. కాబట్టి తక్షణమే లోకేష్ ధర్మేంద్ర ప్రధాన్ ఏ రకంగా అయితే బాధ్యత వహించి రాజీనామా చేశాడో అదే ప్రకారంగా లోకేష్ కూడా క్షమాపణ చెప్పి, మోడీ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు జాతికి క్షమాపణ చెప్పాలా, లోకేష్ రాజీనామా చేయాలని మా డిమాండ్. ఏ విధమైనటువంటి మూల్యం చెల్లించవలసి వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి అశ్రద్ధకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటటువంటి డిమాండ్ను యువత డిమాండ్ చేస్తే ఖచ్చితంగా రాజీనామా ఇచ్చి తప్పు చేసినటువంటి వారికి శిక్ష విధిస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో డిఎస్సిలో మీరు చేసినటువంటి అన్యాయాన్ని గురించి, అక్రమ మార్గంలో మీ అనుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాన్ని ఎత్తి చూపి డిమాండ్ చేశాం. గతంలోనే ఈ తప్పును సరిదిద్దుకోవాలి, దీని మీద ఎంక్వైరీ వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి. కానీ ఇంతవరకు ఎక్కడ చీమ కుట్టినట్లుగా కూడా లేదు ప్రభుత్వానికి. కానీ ఒక్కసారి గుర్తించండి, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువతంతా ముందుకొచ్చి పార్టీయేతరంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఆ పార్టీ ఈ పార్టీ అని విచక్షణ కూడా లేకుండా యువత యొక్క హక్కులను కాపాడేటటువంటి దానికి, భవిష్యత్ తరాలకు విద్యను అభ్యసించేటటువంటి వారికి న్యాయం జరిగేటటువంటి దానికి లోకేష్ గారు రాజీనామా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ని వెంటనే అంగీకరించి ఇంకెవరైనా అనుభవశాలకు ఆ శాఖను అప్పగించి మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.